హాయ్ వెల్కమ్ టు హలో కిచెన్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేనైతే 500 గ్రామ్స్ కాకరకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటున్నా, ఫ్రై కొరకు కదా. మిగతా కాకరకాయలన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. వీటినన్నిటినీ బౌల్లో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి కాసేపు పక్కన పెట్టాలి. వీటిని బాగా కలిపిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలా పిండుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఎల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు ఒక టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి, ఇవన్నీ బాగా కలుపుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకొని వేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చూపించిన విధంగా వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. నేను చూపించిన విధంగా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ. ఇది ఎందులోకైనా, రైస్లోకైనా, సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే కాకరకాయ ఫ్రై. చూశారు కదా అండి, హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.